హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి చికెన్తోనో మటన్తోనో దమ్ బిర్యానీ చేస్తాం కదా, అలా కాకుండా వెజిటేబుల్స్తో దమ్ బిర్యానీ ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందు నేను వీడియోలో చూపించిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి. నా దగ్గర ఉన్నవి నేను తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా తీసుకొని వాటన్నిటిని ఒక గిన్నెలోనికి వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు అవన్నీ వేసి స్పైసెస్ అన్నీ ఇప్పుడే ముక్కలకి వేస్తే ముక్కలకు కూడా మంచిగా ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకే మనం పెరుగు వేస్తున్నాం కదా, పెరుగు కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇస్తుంది. మంచిగా మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. వీటన్నిటిని వేసి మనం పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా ఎవాపరేట్ అవుతూ స్లోగా కుక్ అవుతూ ముక్కలకు కూడా టేస్ట్గా ఉంటుంది. వీటన్నిటిని 90% కుక్ చేసుకుందాం. దాంట్లోకి ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ కోసం వాటర్ తీసుకొని దాంట్లో మనం బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ వేసుకొని ఫుల్గా హ్యాండ్ఫుల్గా పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలి. అలాగా మనం సాల్ట్ వేసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వీడియోలో చూస్తున్నారుగా, అలా అయినప్పుడు మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని రైస్ని ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని మనం బిర్యానీ చేసుకున్న గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్ అనేది 70% కుక్ అయ్యాక ఆ రైస్ కూడా వడకట్టుకుంటూ ఈ బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పైన నెయ్యిలో పసుపు వేసుకొని చుట్టూరు నెయ్యి కూడా వేసుకొని మనం దీన్ని మూత పెట్టి దమ్ పెట్టాలి. 20 minutes మీడియం ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చూస్తున్నారా, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మంచిగా పొడి పొడిలాడుతూ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యి చూస్తుంటే ఏదో నాన్ వెజ్ బిర్యానీ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇవంతా వెజిటేబుల్ బిర్యానీ. ఒక్కసారి మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్